నేనైతే చాలా ఖుషి ఉన్నాను. నిజంగా మన వాళ్ళు ఎవరైనా మన దగ్గరకొస్తే వాళ్ళు ఉన్నంత సేపు చాలా హ్యాపీగా ఉంటాం గదా! తమ్ముడైనా, అన్నయినా ఇంటికొస్తే అమ్మ, నాన్న వచ్చినట్టే గదా! నాకైతే అంతే. ఈ మధ్య ఒక నెల రోజులవుతుంది గావచ్చు రాక. అందుకే కొంచెం ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాను. మా చిన్నోడు పుట్టకముందయితే 3, 4 నెలలకొక్కసారి గూడా రాకపోతుండే. ఈ మధ్య మా బుడ్డోడిని జూడనీకైనా, వానితోని ఆడుకోవడం కోసమైనా గాని వస్తుండు. నిజంగా మామ అల్లుళ్ళైనా, మామ కోడళ్ళైనా ఆ రిలేషను, ఆ బాండింగే వేరబ్బా! నిజంగా ఆ ప్రేమలే వేరే లెవెల్‌లో ఉంటాయి. అయితే నిన్న సికింద్రాబాద్‌లో ఏదో పనుందని వచ్చాడంట. నైట్ ఫోన్ చేస్తే మా ఇంటికి రమ్మని చెప్పాను. సో, అందుకే వచ్చాడు. యాక్చువల్‌గా నేను ఈరోజు గుత్తొంకాయ చేద్దామనుకున్నా. కానీ మా అన్నయ్య ఉండి చికెన్ తెస్తా చెయ్యి అన్నాడు. తెస్తా నువ్వు చెయ్యి అని చెప్పినాక ఇంకా నో అని చెప్తామా? ఎందుకంటే తను హాస్టల్‌లో ఉంటాడు. హాస్టల్‌లో ఫుడ్ ఎలా ఉంటుందో హాస్టల్‌లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తది. లిమిటెడ్‌గా పెడతారు. ప్లస్ నీళ్ళు నీళ్ళు బావుండదు. ఇంట్లో అయితే మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. నచ్చినట్టు తినొచ్చు. అందుకే సరే అని చెప్పాను. ఇంకా షాప్‌కి వెళ్ళైతే చికెన్ తీసుకొచ్చాడు. అన్నీ వేశాను. కానీ ఆయిల్, కర్డ్ వేసింది మాత్రం మర్చిపోయినా. తీయలేదు వీడియో. ఇలా అక్కడక్కడ కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనమే చేయాలి, మనమే వీడియో తీయాలి అంటే కొన్ని అక్కడక్కడ మిస్ అవుతూ ఉంటాయి అంతే. మనకు ఈ చికెన్ పులావ్ ఒకటే ఈజీ అనిపిస్తది. ప్లస్ మంచిగా వస్తది. బిర్యానీకి కొంచెం ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తది. మళ్ళీ ఎలా అవుతదో అని కొంచెం టెన్షన్ గూడా అయితది. నిజంగా పులావ్ అయితే సూపరొచ్చింది. ఏ మాటకి ఆ మాట నిజంగా ఏమి ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్‌గా సరిపోయాయి. ఈసారి ఎప్పుడైనా గానీ కొంచెమన్నా ఏదైనా ఎక్కువ తక్కువ అయితుండే. పక్కన ఆనియలు, లెమను పెట్టుకొని తింటే అదిరిపోయింది అసలు. ఇలా మంచిగుంటే ఇంట్లో అయితే ఎంతైనా తినొచ్చు. కానీ రెస్టారెంట్‌లో లిమిటెడ్‌గా పెడతారు. అందుకే ఇంట్లో చేసుకోవడమే బెస్ట్ నన్నడిగితే. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. బాయ్.